కర్నూలు జిల్లా మదనంతపురంలో రైతుకు విలువైన వజ్రం దొరికింది. రాత్రి వర్షం రావడంతో పంటను చూసుకునేందుకు రైతు పొలం వెళ్లాడు. దీంతో అక్కడ దగదగా మెరుస్తూ వజ్రం కనిపించింది. దాన్ని స్థానిక వ్యాపారులకు అమ్మగా 15 లక్షల డబ్బుతో పాటు 5 తులాల బంగారం ఇచ్చారు. దీంతో ఆ రైతు పంట పండినట్లయింది. విలువైన వజ్రం దొరకడంతో ఆ రైతు కుటుంబం సంతోషానికి అవధుల్లేవు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. కార్తీక్, మధ్యకర మండలం మదనంతపురంలో రైతుకు ఒక విలువైన వజ్రం దొరకడం జరిగింది. ఏదైతే సొలకరి చినుకులు పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క జొన్నగిరి, ఈ యొక్క మధ్యకేర, అంతేకాకుండా ఈ యొక్క తుగ్గలి మండల ప్రాంతాల్లో ఈ యొక్క వజ్రాలు అనేది బయటికి వస్తాయి. ఇప్పుడు వస్తున్నది కాదు, చాలా కాలం నుండి ఇదే యొక్క కొనసాగుతున్న పరిస్థితి. ఈ యొక్క వజ్రాల కోసం చాలా మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఈ యొక్క వజ్రాల అన్వేషణ అనేది కొనసాగుతుంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే మధ్యకేర మండలం మదనంతపురంలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు వజ్రాలు బయట పడడం జరిగింది. రైతు తన పొలాన్ని చూసుకోవడానికి వెళ్లిన సందర్భంలో ఈ యొక్క విలువైన వజ్రం అనేది దొరికిన పరిస్థితి. దాని విలువ లక్షల్లో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న స్థానిక వజ్రాల వ్యాపారులు 15 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారు ఇచ్చి ఆ యొక్క వజ్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే తుగ్గలి మండలం చిన్నంపల్లిలో కూడా పొలం పనులకు వెళ్లిన మహిళలకు కూడా ఒక వజ్రం లభ్యమైంది. అది కూడా లక్షల్లో విలువ చేసే వజ్రము మహిళలకు దొరికిన పరిస్థితి. అది కూడా సుమారుగా 4 లక్షలకు పైగా నగదు చెల్లించి ఆ వజ్రాన్ని అక్కడ ఉన్న స్థానికులు కొనుగోలు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తొలకరి చినుకులు పడితే రైతులకే కాదు, వజ్రాలు అన్వేషించే వారికి కూడా ఒక పంట పండుతుందనేది ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే తరహాలో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ యొక్క తొలకరి వర్షం అనేది ఈసారి చాలా ముందుగానే రావడం వలన ఈ యొక్క వజ్రాల వ్యాపారులకు కానీ వజ్రాల అన్వేషితులకు కానీ ఎంతో ఆనందం కలిగే విషయము. లక్షాధికారులు అంటే ఒక రోజులోనే లక్షాధికారులు అయ్యే పరిస్థితి ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతుంది. కార్తీక్. రైట్ లోకేష్.